హాయ్ అండి, అందరికీ నమస్కారం. ధనుర్మాసం స్టార్ట్ అయిపోయి 11 రోజులు అయిపోయిందండి. కానీ హరిదాస్ గారికి బియ్యం వేద్దామంటే ఆయన నాకు దొరకట్లేదు. ఎందుకంటే మా ఇల్లు లోపలికి ఉంటుంది, అందుకని మా ఇంటి వరకు దాసు గారు అయితే రావట్లేదు. అందుకని ఈరోజు పావు గంట ముందే వెళ్ళి మా తోటికోళ్ళ గారి ఇంటి దగ్గర కాపు కాసుకుని కూర్చున్నాను అనమాట అండి. ఈరోజు ఎలాగైనా బియ్యాన్ని హరిదాస్ గారికి వేయాలనే ఉద్దేశంతో. ఇదివరకు అయితే నడిచి వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటింటికి గుమ్మకే వచ్చేవాళ్ళండి. ఇప్పుడు నడిచి రావట్లేదు. ఇదిగోండి ఇలాగ బండి మీద వస్తున్నారు. కొంచెం ఫన్నీగానే అనిపించేది కొత్తలో, ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలేండి. అదిగోండి మా తోటికోళ్ళ గారు కూడా కింద నెలగంట ముగ్గులు వేసుకున్నారు. మీకు కనిపిస్తున్నాయా? ఇదిగోండి నేనైతే హరిదాస్ గారికి బియ్యం వేసేసి ఆ పాత్రనైతే కళ్ళకు అద్దుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే కళ్ళకు అద్దుకుంటారనమాట. ఇక పోతే ఇదిగోండి మా ఇరుగు పరుగు వాళ్ళు కూడా హరిదాస్ గారి కోసం వెయిట్ చేసి మరీ బియ్యాన్ని వేస్తున్నారు. పల్లెటూళ్ళలో ఇంకా ఈ సంప్రదాయం, ఈ ఆచారం అయితే బాగానే కొనసాగుతుందని చెప్పాలండి. అదిగోండి పాము ముగ్గు వేసుకున్నారు. నెలగంట ముగ్గుల్లో భాగంగా పాము ముగ్గు కూడా వేసుకుంటారండి. చూసారా, పాము ముగ్గు మా లిఖితానే వేసిందంట. ఇదిగోండి అందరూ వేస్తున్నారు. ఇంకేమంటారు? శ్రీమద్ రమారమణ గోవిందో హరి. జై శ్రీ